కోటరీ ఉన్నదో వాళ్ళ స్వలాభం కోసం ప్రజా పరిపాలన గాలికి వదిలేయడం వల్ల కార్పొరేటర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ కార్పొరేటర్ తాలూకా వ్యవస్థ అంతా కూడా వైఎస్ఆర్సీపీ తాలూకా నాయకత్వం మీద విసుగు చెంది నాయకత్వాన్ని మార్చాలి. ఈ 4 సంవత్సరాలు పూర్తయినా సరే ఈ జీవీఎంసీ వ్యవస్థలో కానివ్వండి, జీవీఎంసీ వ్యవస్థలో భాగమైన కార్పొరేటర్స్కి కానివ్వండి, ఎక్కడ కూడా అంటే వార్డులో తిరిగేంత అభివృద్ధి హామీలు నెరవేర్చుకోలేకపోయాము అన్న బాధతో శోకతప్త హృదయాలతో ప్రతి ఒక్కరు కూడా ఈవేళ నాయకత్వం నాయకత్వాన్ని మారుద్దాం అనే ఉద్దేశంతో మేయర్ మార్పు కోసం ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అవసరమైతే పార్టీలు మారడానికి కానివ్వండి, పార్టీని మార్చి నాయకత్వం మెరుగైన నాయకత్వం కూటమి నాయకత్వం. ఈ కూటమి నాయకత్వం ఎలా ఉంది అని అంటే గత 5 సంవత్సరాల్లో చేయలేని పనులు వీళ్ళు సుమారు 5 నెలల నుంచి 6 నెలల కాలంలోనే అది రోడ్లు కానివ్వండి, ఇటువైపు అభివృద్ధి కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు అభివృద్ధి జరగడానికి కానివ్వండి, ఇలాగే అనేక అవకాశాలతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి వికేంద్రీకరణ అన్నది జరగడమే ఈ ఆంధ్ర రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీలో.